మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి నెల రాశి ఫలితాలు. ఎవరెన్ని చెప్పినా మార్చి నెలలో కన్యా రాశి వారికి జరగబోయేది ఇదే. కన్యా రాశి వారికి ఈ నెల ఈ స్త్రీతో గొడవలు తప్పవు. ఆ స్త్రీలు ఎవరో, వారి వల్ల మీకు కలిగే ఇబ్బందులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ మార్చి నెల మీకు ఎలా ఉంటుందో, సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, కన్యా రాశి రాశి చక్రంలో 6వది. ఈ రాశికి అధిపతి బుధుడు. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారి గుణగణాల విషయానికి వస్తే, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో కొందరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ విషయాన్నైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. వీరు అభిప్రాయాలను త్వరగా మార్చుకుంటారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చిన్న మాటకే కంటతడి పెడుతూ ఉంటారు. చాలా మృదువైన మనసును కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు కుటుంబ అవసరాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. మార్చి నెలలో కన్యా రాశి వారికి గ్రహాల సంచారం మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. అంటే ఈ నెలలో కన్యా రాశి వారికి అటు ఎక్కువ లాభాలు కలుగవు, అలా అని ఇటు ఎక్కువ నష్టాలు కూడా కలుగవు. మధ్యస్థంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగున్నా మానసిక ఇబ్బందులు తప్పవు. ఈ నెల ఆర్థిక పరంగా ఎంతో కొంత బాగుంటుంది. అవసరాలకు చేతిలో డబ్బులు ఉంటాయి. అప్పులు ఉన్నవారికి ఈ నెల అప్పులు తీర్చే అంత డబ్బు పొందవచ్చు. అయితే మీరు ఈ నెల పొందిన డబ్బును ఏ ఇతర ఖర్చులకు వాడకండి. ఉంటేనే మీరు మీ అప్పులను సులువుగా తీర్చగలుగుతారు. అనవసర ఖర్చులు, జల్సా ఖర్చులు నియంత్రించుకుంటే సరిపోతుంది. విద్యార్థులు పరీక్షలు బాగా రాయలేరు. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. ఎంత ఎక్కువ శ్రమిస్తే అంత మంచిది. బాగా కష్టపడాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు బాగా శ్రమించాలి. ఇతర కార్యాలపై దృష్టి మళ్లించకుండా చదువుపై దృష్టి పెట్టాలి. లేదంటే మీరు ఆశించిన ఫలితాలను పొందుకోలేరు. ఈ మార్చి నెలలో కన్యా రాశికి చెందిన వారు ఆప్తమిత్రులను పోగొట్టుకుంటారు. కొన్ని కారణాల వల్ల మీకు మరియు మీ మిత్రులకు మధ్య గొడవలు జరిగి విడిపోతారు. మిస్అండర్స్టాండింగ్ వల్ల వారు మీకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరూ మీ మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ మేలు కోరుకునే ఫ్రెండ్స్ని కోల్పోతారు. వారు ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నట్లు అయితే వారిని సరిదిద్దే బాధ్యత మీపై ఉంది. లేదంటే వారు మీకు శాశ్వతంగా దూరమైపోతారు. అలాగే ఈ నెల మీకు స్త్రీలతో విరోధాలు ఉంటే అవకాశం ఉంది. మీరు చదువుకునే చోట, మీ ఇంటి చుట్టుప్రక్కల వారితో, ఉద్యోగం చేసే చోట స్త్రీలతో జాగ్రత్తగా మాట్లాడండి. చనువు ఇచ్చారు కదా అని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే గొడవలు అయిపోతాయి. మీరు సరిగ్గా చదువుకోకపోవటం వల్ల మీ ఉపాధ్యాయులు నిరాశ చెందుతారు. అలాగే కొందరు మీపై దుష్ప్రచారం చేస్తారు. రాజకీయ రంగాలలో ఉన్నవారు స్త్రీతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు నోరుజారి స్త్రీలను అనరాని మాటలు అంటే వైరల్ అయిపోతారు. ఆడవారి పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిని అగౌరవపరిచిన మీ సీట్లను కోల్పోతారు. ఆడవారితో వైర్యం మీకు అంత మంచిది కాదు. అలాగే ఇంటిలో ఉన్న ఆడవారితో అంటే అమ్మతో, సోదరులతో, భార్యతో, కూతురుతో జాగ్రత్తగా మాట్లాడాలి. వీరి వల్ల మీరు ఈ నెల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారి ఆరోగ్యం క్షీణించటం జరగవచ్చు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అలాగే వీరు కొన్నిసార్లు మీకు కొన్ని పనులకు అడ్డు చెప్తూ ఉంటారు. ఇంతకాలం మీకు సపోర్ట్ చేసిన మీ సోదరులు కూడా మీకు కొన్ని పనులకు అడ్డు చెప్తూ ఉంటారు. మీ సోదరులు చేసే పనులలో మీరు పాలు పంచుకోకపోవటం వల్ల కానీ, వారిపై శ్రద్ధ చూపించకపోవటం వల్ల కానీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకవేళ మీరు దాంపత్య జీవనం గడుపుతున్నట్లయితే మీరు మీ భార్యతో ఖర్చుల గురించి వివరంగా మాట్లాడాలి. సంతానం యొక్క బాధ్యతను మీరు తీసుకోవాలి. మీ భార్య చేసే పనులలో మీరు కొంచెం సహాయం చేయాలి. పెళ్ళైన మగవారు, పెళ్ళిగాని మగవారు బయట స్త్రీలతో మర్యాదగా ప్రవర్తించాలి. ఉండి ఆడవారి జోలికి వెళ్తే ఇక మీకు ఇంట్లో స్థానం ఉండదు. మీరు ప్రేమించే వ్యక్తులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. వారు ఏం చెప్తున్నారో ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి.
ఈ నెల కన్యా రాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఇంట్లో ఆడవారితో మరియు బయట ఆడవారితో జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ నెల మీకు ఏ స్త్రీతో అయినా గొడవలు అయితే వారు మీకు దీర్ఘకాలం శత్రువులుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఏ స్త్రీతోనూ గొడవలు పడకండి. ఒకవేళ గొడవ జరిగే వాతావరణం కనిపిస్తే దాని నుండి ఎలా బయటపడాలో ఆలోచనలు చేయండి. ఈ నెల ఏది ఏమైనా కన్యారాశి వారికి స్త్రీల వల్ల మనశ్శాంతి కరువవుతుంది. పితృ మాతృ కళత్ర వంశ సూతకాలు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. మిత్రులతో ఇంటివారితో విరోధాలు మానసిక ఇబ్బందికి గురి చేస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కన్యారాశికి చెందిన యువతీ యువకులు ఈ నెల ఇంటి వాతావరణం వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఇంటి బాధ్యత పెరుగుతుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపించలేకపోవటం వల్ల తల్లిదండ్రుల ఆగ్రహానికి గురి అవుతూ ఉంటారు. ఇంటి వాతావరణం అనుకూలంగా లేకపోవడానికి వీరే ప్రధాన కారణంగా ఉంటారు. చదువుపై ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోవటం వల్ల మీ ఇంట్లోని పెద్దవారితో చివాట్లు తింటూ ఉంటారు. జాగ్రత్త. ఈ నెల కన్యారాశికి చెందిన యువతీ యువకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. హాస్టల్లో ఉండి చదువుకునేవారు ఎటువంటి తప్పుడు పనులు చేయకండి. చెడు సావాసాలకు అలవాట్లకు దూరంగా ఉంటే చాలా మంచిది. విద్యార్థులకు ఈ నెల చదువుపై ఆసక్తి తగ్గుతుంది. సోమరితనం పెరిగిపోతుంది. విద్యార్థులు అనే కాదు, ఉద్యోగాలు చేసేవారికి కూడా పనిపై ఆసక్తి తగ్గుతుంది. వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అయితే వర్క్పై చదువుపై ఇంట్రెస్ట్ తగ్గటం వల్ల ఈ నెల చివరిలో మీరు ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. ఇచ్చిన వర్క్ను టైంకి అందించలేకపోవచ్చు. దీనివల్ల పై అధికారులతో చివాట్లు తినే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు కూడా స్కూల్లో కాలేజీలో ఇచ్చిన వర్క్ను ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయండి. కన్యారాశికి చెందిన వారు ఈ నెల సోమరితనాన్ని వదలకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. జల్సా తిరుగుళ్లకు సమయం కేటాయించి ముఖ్యమైన పనులను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి. ముందు పెండింగ్లో ఉన్న వర్క్ను కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత జల్సా తిరుగుళ్ళు చేయండి. ఇక కన్యారాశికి చెందిన వారికి ఈ నెల జాబ్స్ అప్లై చేయడానికి, గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయడానికి, స్థలాలు ఇల్లు కొనుక్కోవడానికి, ఇల్లు మారడానికి, ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉన్న తేదీలు 2, 9, 11, 18, 20, 25, 30. ఇక ప్రతికూలంగా ఉన్న తేదీలు 5, 7, 13, 15, 22, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలలో ఎలాంటి పనులు చేయకండి. ఈ నెల మీకు సంఘంలో గౌరవ మర్యాదలు బాగానే ఉంటాయి. పరిస్థితులు అన్నీ అనుకూలంగా మారుతాయి. నెల చివరిలో బాగుంటుంది. కలత్ర విరోధములు ఇబ్బంది కలిగిస్తాయి. ఆడవారితో జాగ్రత్త. ఈ నెల నోరును అదుపులో పెట్టుకుంటే చాలా వరకు సమస్యలు వాటంతటా అవే తగ్గుతాయి. ఇక మీరు ఈ నెల చేసే ప్రయత్నాలలో విజయం సాధించడానికి అమ్మవారిని పూజించడానికి మంగళ మరియు శుక్రవారాలలో అమ్మవారిని పూజించండి. అలాగే ట్రాన్స్జెండర్ల ఆశీస్సులను పొందండి. వారికి ఏదైనా వస్తువులు అంటే మేకప్ కిట్స్ కానీ బట్టలు కానీ బహుమతులుగా ఇవ్వండి. అమ్మవారిని పూజించి వీరి ఆశీస్సులు తీసుకుంటే ఇక ఈ నెల మీకు తిరిగనేది ఉండదు. అన్నిటిల్లో విజయం కలుగుతుంది. ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. కాబట్టి కన్యారాశికి చెందిన వారు ఈ పరిహారాలను పాటించండి. అలాగే ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు కూడా తీసుకొని శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.